హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు పిల్లలకు కాటన్ వస్త్రాలతో తయారు చేసిన గోచీలను డైపర్లుగా వాడేవారు. శిశువులు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు వాటిని మార్చడం కష్టమే. ఆ సమస్యను అధిగమించడానికే డైపర్లు రంగప్రవేశం చేశాయి. ఇంకేమైనా ఉందా? కర్ణుడికి సహజ కవచంలా పిల్లలకు డైపర్లు అతికించేస్తున్నారు తల్లిదండ్రులు. శిశువు పుట్టినప్పటి నుంచి 4-5 ఏండ్లు వచ్చే వరకు కూడా డైపర్లు వాడుతూ తమ పనిని తగ్గించుకుంటున్నారు. అయితే వీటి వాడకం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పిల్లలకు సమస్యలు తప్పవంటున్నారు శిశు వైద్య నిపుణులు. యథేచ్ఛగా డైపర్లు వాడుతూ పోతే పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేనైతే మా పాపకి పుట్టినప్పటి నుంచి కూడా 9th మంత్ వచ్చే వరకు కూడా ఇలా క్లాత్సే కట్టేదాన్నండి, గోచీల్లా. 9th మంత్ పోయాక 10th మంత్ నుంచి కూడా టాయిలెట్ కొంచెం ఎక్కువగా వెళ్తుందని చెప్పి ఓన్లీ నైట్ టైం మాత్రమే డైపర్లు వాడడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య మా బేబీకి ఏమవుతుందంటే, ఇప్పుడు మా బేబీకి 1.5 years, కొంచెం సీట్ దగ్గర బ్లాక్ కలర్గా వచ్చిందనమాట. సో నేను ఇంకా డైపర్లు మానేద్దామని డిసైడ్ అయ్యి ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి డైపర్లు మానిపించాలనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో చూసినాక మీకే అర్థమవుతుంది. మీకు ఏ సైజులో మీ బెడ్ అనేది ఏ సైజులో ఉంటే ఆ సైజులో అవైలబుల్గా ఉంటుందండి మీకు. నేనైతే ఓపెన్ చేసి చూశాను, చాలా బాగుంది, ఎక్కడ కూడా డామేజ్ లేదు. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇలా మనకి ఉంటుందన్నమాట. ఒకవేళ టాయిలెట్ లీక్ అయినా సరే మన కింద బెడ్కి కొంచెం కూడా తడి తగలకుండా ఉంటుందన్నమాట. మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఎలాస్టిక్ కూడా వస్తుందండి, బెడ్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. చూసారా మా బెడ్కి ఎంత కరెక్ట్గా ఫిట్ అయి ఉందో. సో క్లాత్ కూడా వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ అండి. మనం నెల నెల డైపర్స్కి ఖర్చు చేసే ఖర్చు కన్నా ఇది చాలా తక్కువ అనమాట. సో ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. ఇంకా మీరు చిన్న చిన్న బేబీస్కి ఇంకా డైపర్స్ వాడాలనుకుంటే మనకి బయట క్లాత్ డైపర్స్, నెక్స్ట్ లంగోటాలని ఇలా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనం సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసేటప్పుడు ఏంటంటే బేబీ అన్ని బట్టలతో కాకుండా ఇవి సపరేట్గా వేడి నీటిలో ఉతకాలండి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే డైపర్స్ అంటే ఈ డిస్పోజబుల్ డైపర్స్ ఏంటంటే ఎలాగ డ్రైగా ఉంటుంది కదా అని పిల్లలు యూరిన్కి వెళ్ళాక డైపర్లు మార్చకుండా ఉంటారు. కానీ ఇది ఇలాగే కొనసాగితే పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. బయట తక్కువ కాస్ట్కి వస్తున్నాయనో లేదంటే ఆఫర్లో వస్తున్నాయనో చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే నాసిరకం డైపర్లని వాడుతున్నారు. అదేంటంటే రోగాల్ని కొని తెచ్చుకున్నట్లే. అలా అయితే అన్నింటికీ మించి ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు కూడా పిల్లలను డైపర్లో బంధించేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అయితే వదులుగా ఉండే గోచీలు కట్టడము, లేదంటే లంగోటాలు వేయటము, లేదంటే క్లాత్ డైపర్స్ వేయటము మంచిది. దీనివల్ల పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే వీటిని జాగ్రత్తగా వాష్ చేయాలి. వేడి నీటిలో వాష్ చేసి ఎండ బాగా తగిలే ప్లేస్లో వీటిని ఆరబెట్టాలి. ఎంతో అవసరమైతే తప్ప, ఎంతో దూర ప్రయాణాలు లేదంటే ఫంక్షన్స్కి ఉన్నప్పుడే తప్ప డైపర్స్ వాడకం పిల్లలకి తగ్గించుకుంటే మనకే మంచిది. వాళ్ళకి లేనిపోని ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే తర్వాత వాళ్ళతో పాటు మనం కూడా బాధపడతాం. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి ర్యాషెస్ వచ్చినట్లయితే వాళ్ళతో పాటు మనం కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్స్ తిప్పడం ఇవన్నీ కూడా అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.